హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బీరంగూడ ఉన్న శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టైం ఇప్పుడు వచ్చేసి ఒక 9 అవుతుంది. నేను పొద్దున్న 7 గంటలకే బజార్ అనుకున్నా. మా కెమెరామెన్ అయితే 9 గంటలకు వచ్చిండు. వాన వల్ల లేట్ అయిపోయింది, అందుకని ఇప్పుడు వెళ్తున్నా. సరే, మీకు అయితే ఇప్పుడు శివాలయంకి వెళ్ళాక ఆ గుడి ఎట్లుంది, అక్కడైతే కొన్ని సినిమా షూటింగ్లు జరిగినాయి. మీకు వెళ్ళేటప్పుడు చెప్తే ఏమేమి సినిమాలో. ఇప్పుడైతే జైన టెంపుల్ చాలా ఫేమస్ మన బొల్లారంలోని. చాలామంది అయితే ట్యూస్డే అయితే చాలామంది వస్తారు. ఇక్కడ మొత్తం ఈ రోడ్ అంతా నిండిపోతుంది. అన్ని కార్లు, బైకులు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక్కడ. సో గైస్, మీరైతే తమిళనాడు అయితే చూస్తారు కదా, సెకండ్ శ్రీశైలం తెలంగాణ ఉంది. అట్లా ఎందుకంటే ఇప్పుడు మనం ఈ శివాలయంకి వెళ్ళే లోపల మార్గదర్శనానికి, మన శ్రీశైలం వెళ్ళే లోపల మార్గదర్శనానికి దాటుస్తాం చాలామంది అంటారు. అందుకని చెప్పి సెకండ్ శ్రీశైలం అని అలా పెట్టాను గైస్. అట్లనే ఇప్పుడు మనం వెళ్ళే వీరంగూడ గుట్ట మీద చాలా సినిమా షూటింగ్ అయితే జరిగినాయి. మీరు చూసుకోవచ్చు. భలే భలే మొగాడవే సినిమాలో మన హీరో నాని శ్రీశైలం అని చెప్పి మర్చిపోయి వీరంగూడ గుట్ట మీకు వస్తారనమాట. మీకైతే ఒక చిన్న ఫోటో పెడతాను చూడండి. సో గైస్, అలానే ఇక్కడ లౌక్య మూవీ కూడా తీశారు, అది కూడా ఫోటో పెడితే చూశాను మీరు. సో ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని 1300 సంవత్సరాల క్రితం కట్టించారని ఇక్కడ ప్రజలైతే అంటారనమాట. ఈ ఆలయం దగ్గర ఇంతకు ముందుకు వీరభద్రుని 4 అడుగుల విగ్రహం అయితే ఉండేది. అందుకే ఈ ఆలయాన్ని వీరప్ప లేదా బీరప్ప అని పిలిచేవారు. అందుకే ఈ ఆలయానికి కూడా బీరంగూడ అనే పేరు వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సుల్తాన్పూర్ అయితే ఉన్నామన్నమాట. ఇంకా 200 మీటర్స్ అయితే సుల్తాన్పూరే. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా కిషన్రెడ్డిపేట వస్తుంది. అటు నుంచి లెఫ్ట్ తీసుకొని సీదా వెళ్ళిపోతే మన బీరంగూడ కామన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. టెంపుల్ దగ్గర అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి చాలా గ్రాండ్గా అయితే జరుపుతారనమాట. శివరాత్రి 5 రోజులు, కార్తీక మాసం అని తులకేదాశి అయితే ఇంకా ఘనంగా అయితే జరుపుతారు. ఈ ఆలయాన్ని భోగమహర్షి అని గృహమహర్షి వాళ్ళని స్థాపించారని ఇక్కడ భక్తులు అయితే అంటారు అనమాట. ఇప్పుడైతే కిషన్రెడ్డిపేటకి వచ్చినమాట. ఇంకా ఇక్కడ రైట్ తీసుకుంటే పొటంచేరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బ్రిడ్జ్ నుండి. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే కిషన్రెడ్డిపేట. సో ఫ్రెండ్స్, మన లొకేషన్ వచ్చేసి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు కమన్ అయితే, ఇది ఐలాపూర్ కమన్ అనమాట. ఇంకా ఇటు నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్తే మన బీరంగూడ మీకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే నేను బీరంగూడ కమాన్ కాడికని ఇట్లా లెఫ్ట్ తీసుకున్నా. ఇటు నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళిపోలే ఒక 800 మీటర్స్ ఉంది. ఇందాక వీడియో షూట్ చేసినా అదైతే రికార్డ్ అవ్వలేదు, అందుకే మీకైతే కామన్ చూపించలేకపోయినా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టినా కదా కామన్ అయితే, ఆ కామన్ అనమాట. ఆ కామన్ నుంచి అట్లా లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మన టెంపుల్ దగ్గర వెళ్ళిపోతాం, ఒక 800 మీటర్స్. సో ఫ్రెండ్స్, మనం ఫైనల్ అయితే బీరంగూడ గుట్ట మీకు వచ్చేసాం. చూస్తారు కదా, టెంపుల్ అయితే శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం అనమాట. ఇక్కడైతే మనం బండి పార్క్ చేసుకొని శివాలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడైతే మనం శివాలయంకి అయితే వచ్చినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. చూపిస్తా లోపల ఎలా ఉంది ఏంటి అని మొత్తం చూపిస్తా పదండి. వీడైతే శివుని అయితే స్టాచ్యూ ఉంది కదా, చూస్తారు కదా. అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ కార్ పూజ చేస్తారు. చూస్తే పాత కార్ లేకుండా మరి పూజ చేస్తారు గాయస్, చూడండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం పని. ఇక్కడ 100 రూపాయల దర్శనం అయితే సపరేట్ లైన్, నార్మల్ లైన్ ఒకటి ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం లోపల ఎలా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం అనమాట రావడం. ఆల్రెడీ ఒకసారి వచ్చిన, కానీ లోపలికి అయితే వెళ్ళలేను. ఇప్పుడైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇదైతే క్రౌడ్ ఏం లేదు, మరి వాళ్ళు రాలేరు అనుకుంటా. నాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. మండే అయితే ఎక్కువ జనాలు ఉంటారు ఇక్కడ. లోపలికి వెళ్ళిపోదాం పోదాం. సో గ్యాస్, లోపలికి అయితే వెళ్దాం పోదండి. ఇక్కడ వచ్చేసి శివ పార్వతున్నారు. లోపలికి వెళ్ళిపోదాం. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా. లోపల అయితే వేరే వాళ్ళు స్కూల్ నుండి వచ్చారనుకుంటా. అది మొత్తం గ్రూప్ ఫోటో దిగుతారు. ఇలా వెళ్ళిపోదాం. మొత్తం ఇలా తిరిగింది. అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇట్లా డిస్టర్బ్ కాకుండా ఇవన్నీ కట్టారనమాట. సో గాయ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోయాం పండి లోపలికి. చూస్తారు కూడా, అయితే స్కూల్ పిల్లలు అనుకుంటారు వీళ్ళందరూ. గుడికి వచ్చారు అందరూ కలిసి. అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పండి. లోపల చూడ ఎట్లున్నా చూద్దాం. అక్కడైతే మన పంతులు అయితే ఉన్నారు, చూడండి. ఇక్కడ వచ్చేసి శివుని బొట్టు ఉంది, మనమైతే పెట్టుకుందాం. పెట్టుకుని లోపలికి వెళ్ళిపోదాం. అయితే బొట్టు పెట్టుకుందాం. అర్థం
సో గాయ్స్ ఇప్పుడైతే దర్శనం అయితే వెళ్ళిపోయింది, మనం అయితే బయటకు వెళ్ళిపోతాం. పోయి ఆడ ప్రసాదం కావాలి కదా, ప్రసాదం తీసుకుందాం పద. ఇక్కడ పులిలు అవుతుంది, ఇక్కడ చూస్తారు కదా ఇంకో టెంపుల్ అవుతుంది, ఇక్కడ కూడా దర్శనం అయితే తీసుకొని వెళ్ళిపోదాం. లోపలైతే చూద్దాం ఏ దేవుడు ఉన్నాడు చూద్దాం పద, చూపిస్తా. ఇక్కడైతే శివుంది పెయింటింగ్ ఉంది, చూపిస్తా చూడండి. చూసాం కదా చాలా బాగా కొడుతుంది, ఇక్కడ ఫోటోలు అయితే కూడా మంచిగా వస్తుంది. ఇక్కడైతే కొన్ని ఫోటోలు దిగి మనమైతే బయటకు వెళ్ళిపోయాం. ఇక్కడైతే దర్శనం అయిపోయింది, నేనైతే గుడి నుంచి బయటకు వచ్చిన. ఇంకా అనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి అయితే కొన్ని ఫోటోలు తీద్దాం. ఇక్కడ ఫోటోలు తీస్తే బాగుంటుంది, మన తమిళ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వెళ్తారు, స్కూల్ పిల్లలు వచ్చిందని చెప్పినా కదా, వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతారు. మనమైతే ఇక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి అలా సైడ్కి ఇంకా ఏదో గుడి ఉంది చూపిస్తుంది, అక్కడ ఏదో గుడి ఉంది, అక్కడ సైడ్ కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని చెప్పిన కదా బింబిసారాలో ఒక సాంగ్ షూటింగ్ జరిగిందని. ఇంకా లొకేషన్ అయితే ఇక్కడ అనమాట, ఇంకా గుడి కూడా అదే. అప్పుడైతే ఇంకా పైన షెడ్యూల్ లేకుండే, ఇప్పుడు వేసారు కొత్తగా అది. ఇంకో లొకేషన్ ఏమో అక్కడ సైడ్ ఆ చెట్టు దగ్గర చూపిస్తాను. ఆ సాంగ్లో మన హీరో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిన అనమాట. ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ ఉంది. సో గైస్ పుష్పసింలో అయితే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఏ బిడ్డ సాంగ్ అని, ఆ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేస్తారు అనుకుంటున్నా. మీకైతే ఒక వీడియో క్లిప్ పెడతా, అదేనో కదా మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇదే గుడి కూడా ఏ బిడ్డ సాంగ్ ఒక చిన్న క్లిప్ అంతే, అది ఇక్కడనే డ్యాన్స్ చేసారు అనుకుంటున్నా. మీకైతే ఒక చిన్న వీడియో క్లిప్ పెడతా, చూసి చెప్పండి. మీకు ఏమైనా సేమ్ అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఇదే గుడి అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఆడ చెప్పినా కదా ఆడ ఒక గుడి ఉందని, ఏదో చూసేద్దాం పండి. ఇంకా పక్కన గుడికి అయితే వచ్చినాం. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆలయం అనమాట. లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. సో గాయ్స్ లోపలైతే ఇక్కడ గజస్తంభం అవుతుంది, ఇటు నుంచి అయితే మెట్లకైతే వెళ్ళిపోదాం పైకి. మనం గుడి కొంచెం ఒక 1 ఫ్లోర్ పైన కట్టారు. చూద్దాం పైన ఎట్లుంటుంది మొత్తం చూపిస్తా పద. సో గాయ్స్ పైన వ్యూ వచ్చేసి అయితే ఇట్లుంది, ఇదైతే చాలా బాగా కట్టారు. ఇక్కడైతే శ్రీ ఆంజనేయుడు లోపలికైతే దర్శనం చేసుకున్నాం. సో గాయ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చిన. లోపలైతే వీడియో పర్మిషన్ లేదంట, అందుకని చెప్పి 2-3 క్లిప్పులు తీసిన, చూపిస్తాను మీకు. లోపలైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇంకా హనుమాన్ టెంపుల్, సత్యనారాయణ టెంపుల్ అయితే ఉంది. ఇంకా కింద వచ్చేసి అక్కడైతే గణేశన్ టెంపుల్ ఉంది. సో గాయ్స్ ఇంతే అనమాట. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తున్నానండి రాజేష్ వ్లాగ్స్.